కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
పారదర్శకంగా జరిగేలా సంబంధిత అధికారులు సిబ్బంది కృషి చేయాలని ఎన్నికల పరిశీలకులు సిహెచ్ శ్రీధర్ అన్నారు. స్థానిక సిఆర్రెడ్డి కళాశాల ఆడిటోరియంలో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు సిహెచ్ శ్రీధర్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా పారదర్శకంగా సజావుగా జరిగేందుకు కౌంటింగ్ సిబ్బంది కృషి చేయాలని అన్నారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానం, ప్రాథమిక దశ ఓట్ల లెక్కింపు, డీటెయిల్డ్ కౌంటింగ్, రిజెక్టెడ్, డౌట్ఫుల్ ఓట్లు, కౌంటింగ్ ఏజెంట్లు తదితర అంశాలపై కౌంటింగ్ సూపర్వైజర్లు, ఓట్ల లెక్కింపు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానం, కౌంటింగ్ ఏజెంట్ల విధులు, ప్రాథమిక దశ ఓట్ల లెక్కింపు, డీటెయిల్డ్ కౌంటింగ్, రిజెక్టెడ్, డౌట్ఫుల్ ఓట్లు, కౌంటింగ్ ఏజెంట్ల విధులు, బ్యాలెట్ బాక్సులు తెరవడం, బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టడం తదితర అంశాలపై కౌంటింగ్ అబ్జర్వర్లు, సూపర్వైజర్లు, ఓట్ల లెక్కింపు సిబ్బందికి డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు, మాస్టర్ ట్రైనీ శ్రీనివాస్ ఫణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ప్రాక్టికల్గా కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్లు, ఓట్ల లెక్కింపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుడ్ పీపుల్, ఫాస్ట్ పీపుల్, టాలెంటెడ్ పీపుల్, ఇక్కడ ఉన్న లాట్ అంతా మోస్ట్ టాలెంటెడ్ లాట్, recommended by your respective DROs. మాకు తెలియదు, మా జిల్లా వరకు మాకు తెలుసు. సో అందువల్ల ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంత ఏమి కాంప్లికేషన్స్ లేవు, సింపుల్ గానే ఉంటుంది. ద వన్ డే థింగ్ ఇస్ యూ షుడ్ నో వాట్ ఆర్ ద ఫార్మ్స్ టు బి బిల్డ్, వ్యాలిడ్ ఇన్వాలిడ్ చేసినప్పుడు ఏం చేయాలి, లెక్క పెట్టినప్పుడు కొంచెం ఫాస్ట్గా లెక్క పెట్టడం, టేబుల్ షీట్స్ కరెక్ట్గా రాయడం, మీ రోల్ ఏంటి మాత్రం మీకు క్లారిటీ ఉంటే మీకు దాన్ని మనకు ఈజీగానే అయిపోతుంది. సో దిస్ కౌంటింగ్, ద టీమ్ విచ్ ఇస్ సిటింగ్ హియర్, మా ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ డిపెండ్స్ అపాన్ యూ. మిగతా అందరికీ వెరీ మినిమల్ రూల్స్, డ్రమ్ తీసుకురా, అది తీసుకురా, మొదలు మీరే మాకు 4 నెంబర్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ లెక్క పెట్టి బ్యాలెట్ అకౌంట్ తోటి మ్యాచ్ చేయాలి. దట్ విల్ బి స్టెప్ 1. అలాగే 17 టైమ్స్ చేయవలసి ఉంటుంది ప్రతి ఒక్కరు. తర్వాత సెకండ్ స్టెప్ విల్ బి వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్స్ డిసైడ్ చేయడం. సో యూజువల్గా ఆల్ఓ విల్ డూ ద ఆల్ఓ టేబుల్, మీ టేబుల్లో మీరే వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్ డిసైడ్ చేయాలి. కాబట్టి ఎన్ని రకాల వ్యాలిడ్ ఓట్స్, ఎన్ని రకాల ఇన్వాలిడ్ ఓట్స్ రావచ్చు అన్నది మీరు ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది. మేము అక్కడ కూర్చుంటాము గైడ్ చేయడానికి, కానీ అల్టిమేట్లీ అది చాలా ఎలాబరేట్గా ఒక 22 టైప్స్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ మీకు చూపిస్తున్నారు. ఇవన్నీ మీరు నోట్ చేసుకొని తెలుసుకోండి. ఇది ఇంపార్టెంట్ స్టెప్. బికాజ్ ఇక్కడికి ఎక్కువ ప్రొటెస్ట్ వస్తుంది, ఇక్కడికి ఎక్కువ నువ్వు కౌంటింగ్ సూపర్వైజర్ సరిగా చేయలేదనే మాట వస్తుంది. సో ఇష్యూస్ ఏమైనా, వైలెన్స్ ఏమైనా వస్తుందంటే వ్యాలిడ్ ఇన్వాలిడ్ కింద రావచ్చు. సో వీ హ్యావ్ ఆల్ ద 3 షిఫ్ట్ పీపుల్ ఆర్ దేర్ అనుకుంటున్నాను. మీకు టైం తోటి సగా వచ్చింది. At the end of the session, if you really have any issues or not to turn up ki ఏమైనా రీజన్స్ ఉంటే with the justifications ఉంటే we will give that window also open. లేదా ఏమైనా కొంచెం టైం మరస్తే బెటర్గా ఉంటుంది, ఏమైనా ఓన్లీ పర్సనల్ ఇష్యూస్ అండ్ వెరీ సీరియస్ ఇష్యూస్ ఉంటే మాత్రమే we will entertain. Otherwise you all know మనకు 6 district 3 lakhs votes కాబట్టి ఓన్లీ ఏలూరు డిస్ట్రిక్ట్ మ్యాప్ సరిపోవు కాబట్టి మీ అందరినీ మేము డ్రాఫ్ట్ చేసి ఉన్నాము. అండ్ షార్ట్ నోటీస్లో నేను మధ్యాహ్నం మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. షార్ట్ నోటీస్లో దూరం నుంచి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. Please have your 100% attention in this program. With this, I request the expert person to start the training program. కొంచెం క్రిస్ప్గా, షార్ట్గా వాళ్ళకి ఏం కావాలో అందరికీ చెప్పండి. The people sitting here are only counting supervisors. అంతే కదా? ప్రకటించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కోటా ఓట్లు ఫస్ట్ రౌండ్లో లెక్కిస్తూ ఉండగా షిఫ్ట్ డ్యూటీల్లో ఫస్ట్ డ్యూటీ వాళ్ళ ఓట్లోనే కోటా ఓట్లు ఎలా అయిపోతే సెకండ్ థర్డ్ షిఫ్ట్ వాళ్ళు డ్యూటీ అక్కడితో నిర్ధారించుకోండి. ఎన్నిక లేదు, రెండో రౌండ్లో వచ్చారు, రెండో షిఫ్ట్ వాళ్ళు కొనసాగింది, లేదు మూడో షిఫ్ట్ వాళ్ళు వచ్చారు, కొనసాగుతూనే ఉంటుంది. దాంట్లో ముగ్గురు సిద్ధంగా ఉండవలసిందే. లయన్స్ ఇంటర్నేషనల్ థర్డ్ వైస్ ప్రెసిడెంట్ ఎండోర్స్ PMJFP విజయ్ కుమార్ రాజుచే సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ దుగ్గిరాల్లో డెంటల్ కాలేజీ క్యాంపస్ క్లబ్ను సోమవారం ప్రారంభించారు. 316G జిల్లాలోని ఏలూరు విజన్ లయన్స్ క్లబ్చే డెంటల్ కాలేజీ క్యాంపస్, లయన్స్ క్లబ్ డెంటల్ కాలేజీ క్యాంపస్ స్పాన్సర్ చేయబడింది.
ఇండియాలోని మొట్టమొదటిగా డెంటల్ కాలేజీ క్యాంపస్ లయన్స్ క్లబ్ కరస్పాండెంట్ PMJF లైన్ ఫాదర్ జి మోజెస్సెప్ ప్రోత్సాహంతో ఇది ప్రారంభించారు. 316G జిల్లాకే గర్వకారణమని లయన్స్ ఇంటర్నేషనల్ 316G జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు అభినందనలు తెలియజేశారు. సమాజ సేవే లక్ష్యంగా సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ విద్యార్థులు సంఘటితంగా డెంటల్ కాలేజీ లయన్స్ క్లబ్ను స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుని క్లబ్ ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమని ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఎండ్రోస్ PMJF సుభాష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, డెంటల్ విద్యార్థులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ నిర్వహణ కోసం PM ఫాదర్ జి మోజెస్ 20,000 రూపాయలు, PMJF లైన్స్ NCIF కోఆర్డినేటర్ RV సూర్యనారాయణ బాబు 10,000 రూపాయలు, PMJF లయన్స్ క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ CH అవినాష్ రాజు 10,000 రూపాయలు కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ PMJF లైన్ NVS పాపారావు నాయుడు, సెకండ్ వైస్ ఎక్స్టెన్షన్ గవర్నర్ PMJF లైన్ డాక్టర్ డి సుబ్బారావు, రీజియన్ చైర్పర్సన్ PMJF లైన్ వి రత్నకుమార్, డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ M స్లీవరాజు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ GA అనురాధ, ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. And the Vice Principal Madam and esteemed staff of this wonderful college. Dear students who have joined this club and the visiting students who have been part of this wonderful initiative. You could be wondering why have we been jumped into this hall. Some have come, some have talked, and it's all could be a new jargon for you. We're here to talk to you something about our social commitment, a social responsibility. And you as a student, why do we bring into these campus clubs to bring in a Lions Club? Young minds are those who can nurture. We would initiate this thought process of helping others. You are so blessed, you are so very fortunate to get not only educated and an opportunity to study in this kind of a prestigious institute and such a wonderful course called dental program. Imagine the plight that would be happening to all around us who are not even able to have their formal education. Imagine going to a school that would not even have a formal toilet and a water facility, and expecting a girl to go all throughout 30 days to attend. And look at the child's difficulty in continuing to be attending the school. I know there are Lions clubs, though it's not part of our daily routine. Some of us are businessmen, engineers, may not be doctors, but we all think of our communities and start working towards it. I'll tell you one small little story about soon have a congregation of youngsters come together and your ideas could be done. And it's not necessary that you have to travel across. Today technology is at your doorstep. We all can virtually meet, talk virtually, discuss virtually, and celebrate virtually, and create forums that can virtually showcase your work. Good luck to everyone. Once again, thank you very much for everyone who's involved, the entire leadership of 316G. Good luck to you. Thank you once again. తప్పకుండా ఈ సేవా కార్యక్రమంలో మా వంతుగా మా సహకారం ఉంటుంది. కలిసి పనిచేద్దాం. ఎక్కడైనా అక్కడ అవసరం ఉంటే అక్కడ తెలియదానికి అందరూ కలిసి పనిచేసి సమాజాన్ని మరింత అవకాశాలకి అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీరు కూడా సేవా మార్గంలో మరింత ముందుకెళ్దామని ఆశిస్తున్నాం. అవేర్నెస్ అలాగే ఓరియంటేషన్ మోటివేషన్ కూడా ఇచ్చి ఎక్కువ మంది మెంబర్స్ని జాయిన్ చేసే విధంగా మీ అందరినీ కూడా తయారు చేస్తానని తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరి మేనేజ్మెంట్ వారికి, ప్రిన్సిపల్ స్లేవరాజు గారికి అలాగే వైస్ ప్రిన్సిపల్ గారికి, ముఖ్యంగా ఈ యొక్క క్లబ్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఫాదర్ గారిని మరి నేను వచ్చి అడగగానే తప్పనిసరిగా చేద్దాం. మరి గవర్నర్ గారు అలాగే VDG1 VDG2 గవర్నర్స్ కూడా వచ్చి మాట్లాడినప్పుడు ఇమీడియట్గా వారికి పర్మిషన్ ఇచ్చారు. మరి తప్పనిసరిగా ఈ యొక్క ఏలూరు నగరంలో మంచి క్లబ్గా ఎక్కువ సర్వీస్ చేస్తామని చెప్పి, అలాగే మా హోమ్ క్లబ్ నుంచి ఏలూరు విజన్ నుంచి మీకు సహాయ సహకారాలు అందిస్తారని, అలాగే ఈ హోమ్ క్లబ్లో ఫాదర్ మోజెస్ గారు కూడా
దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఇందులో మెంబర్గా ఉంటా ఉన్నారు. మరి తప్పనిసరిగా ఈ క్లబ్ బెస్ట్ క్లబ్ అవుతారని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మన నిత్య జీవితంలో ధ్యానం చాలా ప్రాధాన్యమైందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక యోగా ధ్యాన గురు పరంపరలో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన స్వామి మైత్రేయ అన్నారు. ఆదివారం పెరుగుచెట్టు వద్ద గల పిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహనం, కరుణ వంటి గుణాలు ధ్యాన సాధన ద్వారా అలవడతాయని చెప్పారు. ధ్యాన యోగ సాధనాల ద్వారా ఆరోగ్యం పట్ల అవగాహన ఏర్పడి మానవుడు పరిపూర్ణంగా అనారోగ్యరహిత జీవిత మాధుర్యాన్ని పొందగలడని అన్నారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు పిఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్లోను, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్లోనూ ఈ శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. మానవ జీవితంలో శారీరక ఆరోగ్యం, మానసిక స్థైర్య ప్రాధాన్యతపై స్వామి మైత్రేయ అనేక పుస్తకాలు రచించారని వెంకటేష్ గురూజీ తెలిపారు. ఆయన అపార అనుభవ సారాన్ని ఏలూరు నగరం ఆరోగ్యాభిలాషులు అందిపుచ్చుకునే అవకాశం ఈ జీవన వికాస తరగతుల ద్వారా లభించనుందని ఆయన అన్నారు. ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా పూర్తిగా ఉచితంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఏలూరు నగరంలోని ధ్యాన యోగ సాధనాభిలాషులు ఈ శిక్షణా కార్యక్రమాలను సువర్ణావకాశం అని ప్రేమాలయం కమిటీ జాయింట్ సెక్రటరీ ఆలపాటి నాగేశ్వరరావు అన్నారు. సమావేశంలో ప్రేమాలయం కమిటీ ఉపాధ్యక్షురాలు టి లక్ష్మి, మరో ఉపాధ్యక్షులు వి సుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు రామారావు, కూచిపూడి సత్యనారాయణ, తిమ్మన కిరణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Masters in Business Administration. What is Business Administration? అంటే ఏది నేర్చుకోవాలి, బయట విషయాలని అడ్మినిస్ట్రేట్ చేయడం అందరూ నేర్చుకుంటున్నాం, కానీ లోపల ఉన్న దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాము? క్రమంగా ఆ ప్రాణశక్తిని కోల్పోతూ చివరికి నిర్వీర్యం అవుతున్నాము అని గుర్తించుకోండి. రోజు గంట సేపు తగ్గకుండా సాధన చేసుకోగలిగితే మనం రోజు ఎదుగుతూ ఉంటాం. ఇంకా లోపలికి సాయంత్రం అంటే గర్భగుడి వెళ్ళేటప్పుడు ఏముంటాయి? ఒక ధ్వజస్తంభం, 2 ఎంట్రన్స్ ఉంటాయి. ఈ 2 ఎంట్రన్స్ ఏంటి? మన చిన్న నాలుక, కొండ నాలుగు అంటాం చూడండి, అక్కడ 2 కన్నాలు ఉంటాయి. చూసారు కదా, మీరు అర్థంలో చూస్తే కనిపిస్తుంది. ఆ 2 ఎంట్రన్స్లు ఇప్పుడు పొందే అసలైన నవరంధ్రాల మీద ఈ పురుష అంటే ఏంటి? ఇది దేవుడికి అభిషేకం చేస్తాం కదా, ఇది కూడా మారిపోయింది. మనం ఏం చేసాం? టెంపుల్స్ కట్టుకొని మెల్లగా, అది కూడా కరెక్టే. ఎందుకంటే మనకి రాను ఏమీ చేయకుండా చేసే బదులు కనీసం కొంత నాలెడ్జ్ ఉంటుందని ఎల్కేజీ, యూకేజీ, 10th క్లాస్ సిలబస్ లాగా అవి పెట్టుకున్నాం. మంచిదే, వ్యతిరేకి కాదు. అసలు విషయాలు వెళ్ళాలి. ఈశ్వరలింగం ఇక్కడ ఉంది, నువ్వు ఇలా ఏంటయ్యి? ఎడ పింగళ శుషుమ్న. ఈశ్వరలింగం ఎంతో పవిత్రతతో మనం ఏం చేస్తాం? అభిషేకం, ఈశ్వరుడికి అభిషేకం. దేవుడు చేస్తాం ఏదో ఒకటి, వాటరో పాలు, ఏదో ఒకటి అభిషేకం. ఇది కూడా మారిపోయింది. ఎక్కడికి వచ్చిందా? విజ్ఞాన భైరవ తంత్ర శివసూత్రాల్లో ఏంటి అంటే నీ ప్రాణంతులు చేయాలి. ఏలూరు అగ్రహారంలోని శ్రీ రామకోటి ప్రాంగణంలో నిర్వహిస్తున్న రామకోటి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
అధ్యక్షులు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు ఉదయం పూజా కార్యక్రమాలు, సాయంత్రం సమయాల్లో హరికథ కాలక్షేపం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి నృత్యాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా సోమవారం రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజా కార్యక్రమాలలో 40 జంటలు పాల్గొనగా దివాకర్ని వెంకటేశ్వర్లు వ్రతాలు చేయించగా అధ్యక్షులు రమేష్ కుమార్ మరియు పురం సుబ్రహ్మణ్యం తదితరులు కార్యక్రమాల్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రవ్వ బలరాం, సిహెచ్ ఆంజనేయులు, ఎస్ సురేష్, టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న భక్తులకు సత్యనారాయణ స్వామి ఫోటో మరియు రామకోటి బ్యాగ్ మరియు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. హారతి కింద పెట్టాలమ్మా, అక్కడ సర్దుబాటు చేతుకు పూజ చేసుకోవాలి. తర్వాత పసుపు గణపతిని కొద్దిగా జరపండి, గణపతిని పెట్టుకోండి. పంచామృతాలు తమ దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక్క చుక్క విశ్వదస్తోమవృష్ణియం భవావాచ్యస్తంగరే అగరవత్ భవావాచ్యస్తంగరే సంతోషధే మాన్నో వనస్పతర్మధమాగం అస్తు సౌర్యాః. ఛత్రేణ పవిత్రేణ సూర్యస్త పశువము, ఖర్జూరపకాయ, ఒక్క, అక్షతలు, చిల్లర పైస కల్పంలో చెప్పబడినటువంటి ప్రకారంగా అర్చన చేయడానికి కలియుగంలో ఎవరికి సాధ్యపడే విషయం కాదు. ఉపచారాలు మంత్రపూర్వకంగా భక్తిపూర్వకంగానే స్వామిని ఆరాధన చేయాలి. ఇక్కడ సామూహిక వ్రతాలన్నవి కొంతకాలం భీష్మ ఏకాదశికి చేశారు. కాలాంతరంగా మనకి అనుకూల వాతావరణంగా ఉండేందుకు ముహూర్త నిర్ణయాన్ని బట్టి శుద్ధ ఏకాదశి కాకపోయినా బహుళ ఏకాదశికైనా ఈ వ్రతాలు జరగడం సాంప్రదాయంగా జరపబడుతూ ఉన్నది. ఈ రోజున సుమారుగా 30 మంది వరకు వ్రతాలకు కూర్చున్నారు. శుక్రగ్రహణావాహయామి స్థాపయాం పూజయామి స్థాపయామి పూజయామి. ఓం క్షేత్రస్థపతనావయగుంభజనే వదయామదే రామత్వం బోధయత్నవాసనావరాధీకృదే ఏకదంతాయ విఘ్న వినాశనే శుభసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. గణపతి గ్రవేణి. 2 సామాజిక వర్గాలు కలిసి ముందుకెళ్లాలని తమ వైసీపీ ప్రభుత్వంలో అటు మాల, మాదిగ 2 సామాజిక వర్గాలకు సమన్యాయం జరిగిందని పార్లమెంటు సభ్యులు గొల్ల బాబురావు, నవ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఓదరగొండ చంద్రమౌళి, ఏలూరు మాజీ డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు పేర్కొన్నారు. చాలా సున్నితమైన సమస్యను టీడీపీ కూటమి ప్రభుత్వం జటిలం చేసి అన్నదమ్ములలా ఉన్న మాలమాదిగ సామాజిక వర్గాల మధ్య గొడవలు పెట్టే విధంగా ఎస్సీ వర్గీకరణ అమలంటూ ప్రచారం చేస్తుందని, దీనివల్ల 2 సామాజిక వర్గాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, వర్గీకరణపై ప్రభుత్వం పునః ఆలోచన చేయాలని పార్లమెంట్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు, ఏలూరు మాజీ డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు, దళిత యువనేత నూకపెయ్యి కార్తీక్, నవసమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఓదరగొండ చంద్రమౌళి, ఎస్సీ సర్పంచుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు ముప్పవరం గ్రామ సర్పంచ్ డాక్టర్ మెండం సంతోష్ కుమార్, రాష్ట్ర అటవీశాఖ మాజీ స్టేట్ డైరెక్టర్ పళ్ళెం ప్రసాద్, దర్శన్, యువ నాయకులు గొల్లా కిరణ్, ప్రముఖ ప్రొఫెసర్ ఎన్ఈడి పాల్ తదితరుల ఆధ్వర్యంలో ఏలూరులోని ఎస్సీ దళిత సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో జాబిల్లీ కాన్ఫరెన్స్ హాల్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అటు మాల సామాజిక వర్గం, ఇటు మాదిగ సామాజిక వర్గాలు 2 సామాజిక వర్గాలకు సమన్యాయం చేయడం జరిగిందని, ప్రభుత్వం మరోమారు వర్గీకరణపై పునరాలోచన చేయవలసిన అవసరం ఉందని అన్నారు. మంత్రిగా ఉండి రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అవహేళన చేయడం ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్నదమ్ముల్లా ఉన్న ఎస్సీలో
ఎస్సీలోని 2 సామాజిక వర్గాల మధ్య విభేదాలు ఎవరూ సృష్టించవద్దని, ఎవరికీ అన్యాయం జరగకుండా న్యాయమైన విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎస్సీ మాల జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావును ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో పలువురు ఎస్సీ దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విజ్ఞత కల రాజకీయ అనుభవం ఉన్నటువంటి మనిషి. నేను కోరుకునేది ఈ యొక్క విషయంలో తప్పనిసరిగా రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా ఈ విషయంలో దానికి ప్రత్యేకమైనటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన ప్రభుత్వమే తీసుకోవాలి. ఈ రోజున దేశంలో చాలా చోట్ల ఈ యొక్క సమస్య ఉంది. ఈ సమస్య ఉంది కాబట్టి నేను కూడా వ్యక్తిగతంగా నేను కోరుకునేది 2 కులాలు 3 కులాలు ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలు అందరికీ కూడా సమాన న్యాయం చేయాలి. సమాన న్యాయం చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా దానికి మన సుప్రీంకోర్టు జడ్జిమెంటు తూచా తప్పకుండా ఫాలో కావాలి. అది కాకోకుండా మరి ఈ యొక్క సామాజిక వర్గ పెద్దలతో, శాసనసభ్యులతో, అలాగే పార్లమెంట్ సభ్యులతో, అలాగే ఇంకా ఎవరైతే ఉన్నారో అందరితో కూడా మీరు సమావేశాలు పెట్టండి. మీరు సమావేశాలు పెట్టి ఏకసభ్య కమిషన్కి మీరు సిఫారసు చేయండి. సిఫారసు చేసి మీ యొక్క రిపోర్ట్ని అందరూ మెచ్చుకునేలాగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది నాయకుల్లో నేను కూడా ఒక సీనియర్ నాయకుడినే. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. 25 సంవత్సరాలు ఒక రాష్ట్ర అధికారిగా, జిల్లా అధికారిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అధికారిని. ఇప్పుడు ఈ రోజున మరి జస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభగా ఉన్నాను. నా మీద చాలా గురుతరమైనటువంటి బాధ్యత కూడా ఉంది. ఈ గురుతరమైనటువంటి బాధ్యతని తప్పనిసరిగా ఈ జిల్లాల్లో కూడా అందరు సలహాలు తీసుకుని 2 ఉపకులాల సలహాలు తీసుకుని ఆ ఇద్దరికి కూడా ఏ రకంగా న్యాయం చేయాలో నేను ఆలోచించేటువంటి రోజు ఆసన్నమైంది. మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన చేసినంత న్యాయం దళితులకి, ప్రత్యేకంగా మాలలకే మాదిగులకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని నేను వారికి సమాధానం చెప్తున్నాను. మందకృష్ణ మాదిగ గారికి ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ఒకసారి అర్థం చేసుకోమని చెప్పండి. పరిపాలన ఏ రకంగా జరిగిందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పండి. అంతే తప్ప గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఏకపక్షపాతి, మానవ పక్షపాతి కానే కాదు. అనేక విషయాల్లో మాదిగులకి, మానవులకి సమానంగా ఎవరైనా చేశారంటే అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని ముక్త కంఠంతో చెప్పగలను. ఓకే, అంటే సెక్యూరిటీ అనేది నేను కూడా నాకు తెలిసినంత వరకు సెక్యూరిటీ అనేది గౌరవ మాజీ ముఖ్యమంత్రులకి ఎంత ఎలిజిబిలిటీ ఉందో అంత ఎలిజిబిలిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉంటుంది. ఒకవేళ మొన్న ఆ మిర్చి మార్కెట్ యార్డ్కి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ మాత్రం తక్కువగానే ఉంది. వాళ్ళు చెప్పినటువంటి మాట కూడా నేను ఒకటే కోరుతున్నాను, రాజకీయాలు వేరు, సెక్యూరిటీ, వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ వేరు. కాబట్టి ఈ విషయంలో ఏదైనా సెక్యూరిటీ ఎక్కడ కూడా తక్కువ చేయొద్దని నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభగా నేను కూడా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె భాస్కర్, ఎం వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏలూరు పట్టణంలో జరిగిన పీడీఎస్యూ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ వైపు తీసుకెళ్తున్నాయని అన్నారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తూ యూజీసీ సవరణకు డ్రాఫ్ట్ తీసుకొచ్చిందని అన్నారు.
ఈ బడ్జెట్లో విశ్వవిద్యాలయాల అభివృద్ధి కానీ దేశవ్యాప్తంగా నిరుద్యోగం తగ్గించేందుకు కావలసిన బడ్జెట్ రూపొందించలేదని చెప్పారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తున్నా విద్యారంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు. అదేవిధంగా విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని అన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం వెంటనే చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యారంగ సమస్యల పరిష్కారం చేయాలని, లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, అంకర్ణ, సునీల్, సహాయ కార్యదర్శులు కాకి నాని, రాజేష్, జాకీర్, వీరేంద్ర, రాంబాబు, కోశాధికారి మహేంద్రబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు, ప్రసాద్, శంకర్, రమణ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో పెను మార్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో విద్యా వ్యవస్థను కూడా ఈరోజు మోడీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, ఈరోజు ప్రభుత్వ విద్యను కూడా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకు, అంబానీ ఆదాయం లాంటి వ్యక్తులకు ఈరోజు దారిదప్పం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కోసం, ప్రభుత్వ విద్యను పరిరక్షించడం కోసం పీడీఎస్ పోరాటం చేస్తూ ఉన్నది. రాష్ట్రంలో యువగలం పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేస్తామనేటువంటి ఈ నారా లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రి అయ్యారు. రాష్ట్రంలో రెడ్ బుక్లో జీవో నంబర్ 77ను రద్దు చేస్తానని రెడ్ బుక్లో రాసుకోవడం జరిగింది. 8 నెలలుగా అవస్థ ఉన్నది. ఈరోజు రెడ్ బుక్లో ఉన్నటువంటి జీవో నంబర్ 77 రద్దు ఎప్పుడు చేస్తామని మేము పీడీఎస్యూగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు 77 జీవో వల్ల ఈరోజు పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులు, ఎంబీఏ, ఎంసీఏ చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో మాత్రమే చదివితే, ప్రైవేటు కానీ ఎయిడెడ్లో కానీ చదివితే ఆ యొక్క ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళకి వర్తించదని ఈరోజు పరిస్థితి కనపడతా ఉన్నది. రాష్ట్రంలో ఈ యొక్క 77 జీవో వల్ల ఈరోజు బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యార్థులు పై చదువులేనటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, అదేవిధంగా వెనుకబడినటువంటి ప్రతి ఒక్క విశ్వవిద్యాలయానికి, ఒక్కొక్క విశ్వవిద్యాలయానికి 200 కోట్ల నిధులు కేటాయించాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం విద్య ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడు. ఆ నిరుద్యోగ భృతి పైన క్యాబినెట్లో రేపు జరిగేటువంటి బడ్జెట్ సమావేశంలో మాట్లాడాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాలను కూడా ముట్టడించడానికి పీడీఎస్ విద్యార్థి సంఘం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈరోజు ఏలూరు నగరంలో నిర్వహించుకోబోతున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. ఎందుకు మీరు తల్లికి వందనం పథకం కింద నిధులు విడుదల చేయలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 3,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అనేవి పెండింగ్లో ఉన్నాయి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 8 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీలు, గురుకులాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, అదేవిధంగా సంక్షేమ వసతిగృహ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యే అస్తవ్యస్త గురవుతున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ ఎటువంటి చల్లం లేదు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీల్ని పెంచాలని, పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని విడుదలకు ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని, ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ
వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812 288 299.
రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. శ్రీ గరికపాటి ఆర్ట్స్ థియేటర్ ఏలూరు 274వ కార్యక్రమాల్లో భాగంగా గరికపాటి నాటకోత్సవాలు 2025 ఈ నెల 22, 23 తేదీలు 2 రోజుల పాటు జరిగిన నాటకోత్సవాలు కళా ప్రేక్షకుల్ని అలరించాయి. ఏలూరు YMHA హాల్ 2వ రోజు ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరిగిన ప్రారంభ సభలో సభాధ్యక్షులు గరికపాటి కాళిదాసు, అధ్యక్షులు గరికపాటి ఆర్ట్స్, జమలాపురం రాధాకృష్ణ, డాక్యుమెంటరీ నిర్మాత పి రాజేంద్ర కుమార్, ప్రముఖ సినీ రచయిత అతిథి డాక్టర్ మైలవరపు బాలసుబ్రహ్మణ్య శర్మ, ప్రముఖ విద్యావేత్త, శ్రీశ్రీ సంస్థల అధినేత, అపుస్మా జోనల్ ప్రెసిడెంట్, అఖిల భారత బ్రాహ్మణ కార్పొరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు సచివాడ దుర్గాప్రసాద్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు, జిల్లా రిజిస్ట్రార్, సాహిత్యవేత్త ఎస్ రాజాబాబు, కళాపోషకులు లైన్ మోతే శ్రీనివాస్ నారాయణరావు, ప్రముఖ సినీ రచయిత SV రామారావు, కళాపోషకుడు VV హనుమంతరావు, MD కాజావాల విచ్చేసి ప్రసంగించారు. తరువాత రాత్రి 8:30 ప్రదర్శించిన ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు వారి మరీ అంతద్దు నాటిక రచన ఆకురాతి భాస్కర చంద్ర, దర్శకత్వం నడింపల్లి వెంకటేశ్వర్లు, నటీనటులు ప్రదర్శించిన నాటిక ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించింది. 2 రోజుల పాటు జరిగిన ఈ పోటీలకు సమన్వయం MD కాజావలి, పర్యవేక్షణ MVRSNV శర్మ, పుల్లాబట్ల పురుషోత్తమరావు, ప్రధాన కార్యదర్శి సాహిత్య మండలి వ్యవహరించారు.
ఏలూరు నగర ప్రముఖులు కురెళ్ల రాంప్రసాద్ ఆధ్వర్యంలో 1 టౌన్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ బొమ్మలగుడి ఆర్చ్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన హెరిటేజ్ శ్రీనిక ఎంటర్ప్రైజెస్ ను సోమవారం నగర ప్రముఖుల సమక్షంలో హెరిటేజ్ గ్రూప్ స్టేట్ హెడ్ ఈదర రామకృష్ణ చౌదరి ప్రారంభించారు. తొలుత ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్టేట్ హెడ్ రామకృష్ణ చౌదరికి హెరిటేజ్ డీలర్షిప్ అధినేత కురెళ్ల రాంప్రసాద్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, నగర ప్రముఖులు ఏపీఎస్ఆర్టీసీ రీజన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, సెంట్రల్ ఎక్స్చేంజ్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ వి రాయల్ కిషోర్, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, స్నేహం అసోసియేషన్ అధ్యక్షులు అంబికా రాజా, వైకాపా ఏలూరు ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, నారా శేషు, బివి రాఘవయ్య చౌదరి, సత్యవాడ దుర్గాప్రసాద్ తదితర ప్రముఖులు ప్రారంభోత్సవానికి విచ్చేసి కురెళ్ల రాంప్రసాద్కు వ్యాపార ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పాల ఉత్పత్తి రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీనిక ఎంటర్ప్రైజెస్లో నాణ్యత మరియు స్వచ్ఛమైన పాలు, పన్నీరు, ఆవు నెయ్యి, బటర్ మిల్క్ షేక్, బాదం పాలు, పెరుగు, చీజ్, లస్సీ, ఐస్ క్రీంలు లభిస్తాయని, అలాగే శుభకార్యాలకు హోమ్ డెలివరీ ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. అవసరం ఉండదండి. ఇది కూడా ఇందులో వచ్చేసి స్ట్రాబెరీ ఫ్లేవర్, నెక్స్ట్ అలాగే ఏలూరు సత్రంపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇటీవల మృతి చెందిన ఉపాధ్యాయురాలు సూర్యదేవర రాజ్యలక్ష్మి జ్ఞాపకార్థం సోమవారం ఉదయం స్కూల్ విద్యార్థుల సమావేశంలో ఆమె భర్త యార్లగడ్డ జగదీశ్వరరావు, ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి జ్ఞాపకార్థం నిరుపేద విద్యార్థి ఆలపాటి సాయి గణేష్కు 30,000 రూపాయల చెక్కును ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు, ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ అధ్యక్షులు దేవరకొండ వెంకటేశ్వరరావు, ఎంఈఓ రమణ చేతుల మీదుగా చెక్కును అందించారు. ముందుగా
టీచర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీఎస్పీ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి చదువు ద్వారా అభివృద్ధి చెందుతారని, చదువుకు పేదరికం అడ్డురాదని, ప్రతిభ ఉంటే రాణించగలరని అన్నారు. నిర్మల మాట్లాడుతూ రాజ్యలక్ష్మి ఆదర్శమూర్తని, గొప్ప సంఘ సేవకురాలని, మానవతామూర్తి అని తెలిపారు. అజయ్ బాబు మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఉద్యోగం చేసి రిటైర్ అయిన యార్లగడ్డ జగదీష్ ఒక ఉన్నతమైన ఆశయంతో, భావజాలంతో బుద్ధిస్ట్గా సేవలు అందిస్తున్నారని తెలిపారు. డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజ్యలక్ష్మి, జగదీశ్వరరావు ఆదర్శ దంపతులని, వారు అనేక సేవలు చేస్తూ అందరి మన్ననలు పొందిన గొప్ప సంఘ సేవకులని అన్నారు. కార్యక్రమంలో కొమ్మోజు శ్రీనివాసరావు, హెచ్ఎం శ్రీనివాసరావు, కుంగ్ఫు మాస్టర్ రాఘవ, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు మేత్ర అజయ్ బాబు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. ప్రముఖ సంఘ సేవకులు, సామాజికవేత్త మేత్ర అజయ్ బాబు గారికి, వేదిక మీద ఉన్న ఎంయూ గారు రమణయ్య గారికి, ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు గారికి, ఈనాటి కార్యక్రమానికి మూలకర్త, ఈ పాఠశాలలో పనిచేసి మన నుంచి భౌతికంగా దూరమైన ప్రముఖ సంఘ సేవకురాలు, ఉపాధ్యాయులు, విభిన్న కాలంలో విభిన్న రంగాల్లో మేటి బహుముఖ ప్రజ్ఞాశాలి సోదరి సూర్యదేవర రాజ్యలక్ష్మి గారి ఈ ధన్యవాదాలు అర్పిస్తూ, ఈ పాఠశాలలో పేద విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సంఘాలలో, నగరపాలక సంస్థలలో, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందికి ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసే నేరుగా ఆయా సంస్థల ద్వారా జీతాలు చెల్లించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాసరావు, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు డిమాండ్ చేశారు. ఏఐటీసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా సోమవారం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉద్యోగ సిబ్బంది, కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేసి కార్యాలయ మేనేజర్ మూర్తికి మెమోరాండంని సమర్పించారు. ధర్నాలో శ్రీనివాసరావు, అప్పలరాజు మాట్లాడుతూ పాత కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ఆప్కాస్ ప్రవేశపెట్టిందని, దీని ద్వారా ప్రతి నెల 1-2 తారీఖుల్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందికి వేతనాలు వస్తున్నాయని, మిగిలిన సమస్యలు ఏమీ కూడా పరిష్కారం కావట్లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకత్వం ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆప్కాస్ను రద్దు చేసి మళ్లీ పాత కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందని, కాంట్రాక్ట్ విధానం వస్తే మళ్లీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది ఇబ్బందులు పడతారని వారు పేర్కొన్నారు. మున్సిపల్ ఉద్యోగ సిబ్బంది చేస్తున్న ధర్నాకు మద్దతుగా ఏఐటీసీ మరియు సిపిఐ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఐటీసీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఏలూరు ఏరియా అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మరియు ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, ఏఐటీసీ నాయకులు బి నాగేశ్వరరావు, మీసాల చంద్రమౌళి, బంగారు దుర్గాప్రసాద్, పుచ్చా శంకర్, జి మల్లేశ్వరరావు, బి నారాయణరావు, ఎస్ఎంవి సుబ్బారావు, మరియదాసు, గూడుపు దుర్గారావు, మధ్యాహ్నపు దుర్గారావు, సాన్ ఆసిర్, తంగెళ్ల ఉమ, కె లోమి, బంగారు రమణమ్మ, ఎస్ సింహాచలం, పివి రమణ ప్రసాద్, పోలా భాస్కర్, గేదెల నాగేశ్వరరావు, బి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు శివకుమార్, కోశాధికారి క్రాంతికుమార్ పాల్గొని మున్సిపల్ కార్మికుల ధర్నాకు మద్దతు తెలిపారు. ఈరోజు మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ధర్నా ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా అవుట్సోర్స్ సిబ్బందికి పట్టానికి జీతాలు రావడం, ఆ రకంగా ఈ 4-5 సంవత్సరాలు జరుగుతుంది. జీతాలు తక్కువైనప్పటికీ కార్మికులకి 1-2 తారీఖుల్లో జీతాలు సంతోషించాము. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అవుట్సోర్స్ విధానాన్ని రద్దు చేసి మళ్ళీ కాంట్రాక్ట్ విధానం ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ధర్నాలు కానీ హర్తాలు కానీ చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని తెలియపరుస్తున్నాం. ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం ద్వారా ధర్నా కార్యక్రమం పెట్టాం. అయితే ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే గత నెల మంత్రివర్గం కూర్చొని ఆప్కాస్ రద్దు చేస్తామని, అలాగే బడా కాంట్రాక్టులకి కాంట్రాక్ట్ ఇద్దామని మున్సిపల్ కార్మికుల్ని, మున్సిపల్ డిపార్ట్మెంట్ని వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మాన పత్రికల ద్వారాగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ని తెలుసుకొని అలాగైతే కార్మికులు నష్టపోతారు, అలాగైతే
కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. అలాగైతే కార్మికులు ఇబ్బంది పడతారని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ భావించి దసరా వారి కార్యక్రమం పెట్టాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మరియు ఇంజనీరింగ్ కార్మికులు. ఏం చేతనంటే గత ప్రభుత్వాలు ఎన్ని మారినా వాళ్ళ జీతాలు పెరగడం లేదు. అట్లానే వాళ్ళని పర్మనెంట్ చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతూ ఉన్నారు. అట్లా అవుట్సోర్సింగ్లో పెట్టడం వల్ల కొంతమంది అవుట్సోర్సింగ్లో ఉండగా చనిపోయిన వాళ్ళకి కానీ అలాగే రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబాల్లో ఆ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి వీళ్ళు డిమాండ్ పెడితే ఇంతవరకు అది నెరవేరిన పరిస్థితి కనపడడం వల్ల మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ న్యాయమైన కోరికల కోసం పోరాటాన్ని ప్రారంభించారు. ఈ పోరాటానికి ఏఐటీసీగా సంపూర్ణ మద్దతునిస్తున్నాము. అలాగే వాళ్ళకి కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళందరికీ కూడా కమిషనరే జీతాలు ఇచ్చేటట్లుగా ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బండి వెంకటేశ్వరరావు, ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షుల్ని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని నగర పాలక సంస్థల కార్యాలయాల వద్ద, పురపాలక సంఘ కార్యాలయాల వద్ద, నగర పంచాయతీ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి మరలా బడా వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి, ప్రైవేటు వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చి ఉద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి చర్యలు చేపట్టకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఏఐటీసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆందోళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. భారత రాజ్యాంగం సాధించిన ప్రగతి అమలు తీరు, బహుజన వారియర్స్ జీవిత చరిత్రలు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు అనే అంశంపై మే 10వ తేదీ శనివారం గుంటూరు పట్టణంలో జరిగే పరీక్షలో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రతి భారతీయ పౌరుడు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పరీక్ష నిర్వహణ ఏలూరు జిల్లా కోఆర్డినేటర్ మేతర అజయ్ బాబు తెలియజేశారు. ఏసీఎఫ్ సంస్థ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగే పరీక్ష కరపత్రాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ పరీక్షలో ప్రథమ బహుమతి ₹1,00,000, ద్వితీయ బహుమతి ₹75,000, తృతీయ బహుమతి ₹50,000, 4 నుండి 10వ బహుమతి వరకు ₹25,000 ఉంటాయని తెలియజేశారు. విద్యార్థులు, యువకుల్లో, మేధావుల్లో భారత రాజ్యాంగాన్ని ప్రచారం జరిపి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి తద్వారా బాధ్యతాయుతమైన భారతీయ యువతను తయారు చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏసీఎఫ్ నిర్వహించుతుందని తెలియజేశారు. కావున ఆసక్తి కలిగిన వారు సంస్థ వెబ్సైట్ నందు అప్లై చేసుకోవచ్చునని, ఏప్రిల్ 30వ తేదీ వరకు అప్లికేషన్ అందుబాటులో ఉంటుందని, ఈ పరీక్ష రాయాలనుకునేవారు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదని తెలియజేశారు. 150 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ విధానం పరీక్ష ఉంటుందని, పరీక్షలో మెరిట్ సాధించిన మొదటి 100 మంది అభ్యర్థులకు మీలో ఎవరు బహుజన పేరిట జరిగే టీవీ షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని, అందులో సిలబస్లో 10% ప్రశ్నలకు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ₹1,00,000 గెలుచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వివరాల కొరకు 7032686204 గల ఫోన్ నంబర్ను సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేతర అశోక్, కొండేటి ప్రతాప్, గండికోటి రంగారావు, చౌటుపల్లి సూర్యం, రవికాంత్, గుజ్జుల నాగేంద్ర, పొలిమేర సురేష్, కాకర్ల రాజేంద్ర ప్రసాద్, సోమ్లా నాయక్, కోమోజి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవిద్దాం, గౌరవిద్దాం. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం అంటే వర్ధిల్లాలి. సార్ కట్ చేస్తాం. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని చదువుతాం. భారత రాజ్యాంగాన్ని చదువుదాం, భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యం చదువుదాం, చదివిద్దాం. భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగ విలువలను కాపాడదాం. భారత రాజ్యాంగ విలువలను, భారత రాజ్యాంగ విలువలను, భారత రాజ్యాంగ విలువలను. జై భారత్, జై హింద్, జై హింద్, జై హింద్. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.